పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోక్ సింగర్ శృతి లేదు అనే వార్తనైతే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తోటి కళాకారులు. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ ముద్దు బిడ్డలు అని చెప్పుకోవాలా, జానపద కళాకారులు అంటే నిజామాబాద్ అనే చెప్పుకోవాలి. సో మనకి శృతి గారి గురించి మనం మాట్లాడుకుంటే, శృతి గారిని ఇంట్రడ్యూస్ చేసిందే సాయి లవోలగాలు. సో అన్న మీరు చెప్పండి అన్న, అంటే ఎట్లా ఉంటుండే శృతి అసలు మీతోనే? చాలా ఆత్మీయతంగా ఒక చెల్లెలాగా యాక్టివ్గా ఉంటుండే. ఎప్పుడు ఏదైనా చాలా చక్కగా మాట్లాడే తత్వం అది, మధురంగా ఉంటుండే. ఎలాంటి అంటే బ్యాడ్ క్యారెక్టర్ కాదు అమ్మాయిది మాత్రం. ఎప్పుడైనా సున్నితంగా ఉంటుండే. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ముందు అన్న నాకు నేను పాట కోసమే బతికింది ఆమె. ఏ ఏజ్లో తన్ని తీసుకొని రావడం జరిగింది మీరు స్టేజ్ పైకి? ఆమె 9th క్లాస్లో ఉండే. మేము చింతకుంట ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు 9th క్లాస్లో చదువుతున్నప్పుడు మేము ఒక ప్రభుత్వ పరంగా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మంగ్లీ పాడేటువంటి పాటలను ఎంచుకొని పాడితే, అమ్మ చాలా బాగుంది పాట మీ ఇద్దరిది కూడా అని చెప్పేసి ముందుగా వాళ్ళ అక్కని మేము బయటకు తీసుకొచ్చి ఒక మైక్ టీవీ దాంట్లో కూడా నేను పాడినటువంటి గాలి గాలి పాట పాడింది వాళ్ళ అక్క కూడా. పాడిన తర్వాత ఆమెకు మ్యారేజ్ అయిపోవడం, దాని తర్వాత శృతి ఇంట్రడక్షన్ అయింది. అప్పుడే తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఆమె కూడా అనేకమైన పాటలు పాడడం, ఆమెని ఈరోజు నేషనల్ లెవెల్ వరకు కూడా కాంపిటీషన్లో పంపించడం జరిగింది శృతికి. ఎందుకంటే ఆమె గొంతు అంత గొప్పనైన కంఠం, మధుర కంఠము, కంచు కంఠం ఆమెది. అలాగే ఆటపాట ప్రోగ్రాంలో కూడా తీసుకెళ్తే అక్కడ కూడా అందరికంటే కూడా ఈమెనే నంబర్ 1గా నిలిచింది ప్రోగ్రాంలో కూడా. ఆమెకు యాంకరింగ్ కూడా చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. వెరీ రీసెంట్లీ డీడీ ఛానల్లో కూడా వచ్చింది. తను చేయలేకపోయింది అన్న తర్వాత మీరు కూడా ఎందుకు చేయలేదమ్మా అని చెప్పేసి మీరు అన్నారంటమ్మా. అడిగాను, ఎందుకు చేస్తలేమంటే నేను యూట్యూబ్లో కొద్దిగా బిజీ అయినా, యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను టైం ఇవ్వలేకపోతున్నా అని చెప్పింది. ఎట్లా అనిపిస్తూ ఉందన్న, అంటే ఆమె లేని లోటు అయితే నిజంగా చాలా మంది అలా బాధపడతా ఉన్నారు. సో దీని గురించి అన్న చెప్పాలంటే నిజామాబాద్కు ఒక ఆణిముత్యం అన్న అమ్మాయి. అంటే మేము అనుకున్నాము, యాక్చువల్లీ చాలాసార్లు మేము బాధపడతాం, ప్రతి నిజామాబాద్లో కూడా ఒక స్టార్స్ ఉంటే బాగుంటుందని. గంగా ఉంది మంచిగా, రేల గంగా, లక్ష్మి కూడా ఇక్కడ పుట్టిన బిడ్డని. అట్లా చాలామంది ఉన్నారు మన దగ్గర, చుక్కమీనా కానీ చాలామంది ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈమె కూడా ఇంత గొప్ప కళాకారిని మాకు ఇక్కడ నిజామాబాద్ గడ్డమే పుట్టడం, మాకు నిజంగా ఏ ప్రోగ్రాంలో శృతి ఉందంటే మాకు ఒక బలం ఉంటుండే. అంటే ఫిమేల్ సింగర్ ఇంపార్టెంట్ కాబట్టి తను ఫోక్ అయినా సినిమా పట్ల అయినా మంచిగా అద్భుతంగా గట్టిగా పాడేది. అంతేకాకుండా ఆమె పాటనే కాదు, ఆట కూడా. ఆమె డాన్స్, మేము పాట పాడితే ఆమె డాన్స్ చేసేది, మళ్ళీ ఆమె తర్వాత పాట పాడేది. అట్లా ఆమె మేము నిజంగా నిజామాబాద్ వాళ్ళం ఒక మంచి గాయని కోల్పోయినాం. బాధ అనిపిస్తుంది, చాలా బాధ. అందల ప్రోగ్రాంలు చేశారు మీరు, ఎన్నో ప్రోగ్రాంలు చేశారు. కాకపోతే ఇలా ఈ ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? అదే అన్న, అట్లా అది ఏ విధంగా జరిగిందో తెలియదు. ఎందుకంటే జరిగింది గజ్వేల్ దగ్గర. మాకేం పోయి నిన్న మధ్యాహ్నం తెలిసింది. అసలే మా పిల్లలు ఒక 50 మంది వెళ్ళింది అక్కడ. ఇప్పుడు వెళితే అక్కడ చూసిన తర్వాత ఆమె సూసైడ్ చేసుకున్నట్టు కన్ఫర్మ్గా లేదు. ఎందుకంటే వాళ్ళు చంపారా, అది చచ్చారా అనేది కన్ఫర్మ్గా మాకు కూడా తెలుస్తలే. అసలు ఏం చెప్పలేని తత్వం. ఇప్పుడు ప్రతి న్యూస్లో కూడా ఒకటే వస్తుంది, వరకట్న వేధింపులతోనే ఇవాళ ఈమె ప్రాణం అయితే పోయింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ప్రాణం పోయిందా లేకపోతే ప్రాణం తీసిర్రా అనేది కూడా చాలా డౌట్ ఉంది అన్న. అది ఖచ్చితంగా చెప్పలేమన్నా, ఎందుకంటే వరకట్నం ఒక 19 రోజులు అవుతుంది నిన్నటికి, ఈ రోజుకు 20 రోజులు. అది వరకట్న వేధింపులే కావచ్చు అని మాకు కూడా ఒక ఉన్నది. కానీ అదంతా ఇక పై అధికారులు దానికోసం మనం వెళ్ళేసి ఇప్పుడు అధికారికంగా చట్టం పరంగా వెళ్ళి ఇంకా దాని గురించి నిర్ణయం తీసుకోవాలని నా తరపున నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జానపద కళాకారులతోనే మనం మాట్లాడుతూ ఉన్నాం, చాలా మందితో కూడా మాట్లాడినాం. సో ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అంత్యక్రియలో భాగంగా? అన్న ఇప్పుడు లక్ష్మి వస్తుందన్న, యూట్యూబ్ స్టార్ సింగర్ లక్ష్మి. ఇప్పుడు ఇందాకనే ఫోన్ చేసింది, పొద్దున కూడా ఫోన్ చేసింది. ఆమె జగిత్యాల కరీంనగర్ నుండి బయలుదేరింది. ఇంకా చాలామంది హైదరాబాద్ నుండి వస్తున్నారు, ఇంకా నిర్మల్ నుండి చాలా మంది వస్తున్నారు, మంచి గాయకులు. ఎందుకంటే ఆమె అందరికీ కూడా ఆ చెల్లె ఎట్లాంటిదంటే అందరికీ ఆత్మీయతంగా ఉండేది. ఒక దగ్గర ఒక 90% అయితే మాతోనే ఎక్కువ, రాజు కనెక్షన్ నేను ఎక్కువ, అంటే మాతోనే 90% ప్రోగ్రామ్స్ ఉండేది. మిగతా 10% మిగతా వాళ్ళతోనే తిరిగేది. ఈ మధ్యలో యూట్యూబ్లో బాగా ఫేమ్ అయిన తర్వాత అందరితోటి కూడా ఇటు మన నాట్ ఓన్లీ నిజామాబాద్, ఓన్లీ తెలంగాణ మొత్తం ఇప్పుడు అందరికీ కూడా వైడ్గా మంచిగా ఇదైంది. ఇప్పుడు ఆమె కోసం కొందరు పాటలు రాసి కూడా పెట్టారు. మొన్న కూడా కొన్ని పాటలకు నేను రికార్డింగ్ పంపించాను. అంటే నేను త్వరలో ఆమెతో కొన్ని పాటలు కూడా పాడిద్దాం అనుకున్నా. అంటే ఇప్పుడు మేము బిజీ వల్ల కూడా తనని చేద్దాం అనే సమయంలో ఇట్లా జరగడం నిజంగా చాలా బాధాకరం. అంటే పెళ్లి చేసుకునే మూమెంట్లో
మీ ఎవ్వరికి కూడా తెలియదు ఈ విషయం అని చెప్పేసి మాకు 1.5 month నుండి ఆమె దూరంలో ఉంది. ఇప్పుడు ఆటపాట కార్యక్రమాలు సెమీఫైనల్ నడుస్తున్నాయి. ఆమె నా గ్రూప్లోనే మెంబర్ అనమాట. అయితే నాకు ఫోన్ వచ్చింది. అక్కడ ఫోన్ వస్తే ఇట్లా శృతిని పంపి అంటే నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తన ఫ్రెండ్ ఉంటారు చిక్కి అని అమ్మాయి. ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే అన్న వాళ్ళు ఒక 2-3 రోజులకి తమ పెళ్లి చేసుకున్నారని చెప్పింది. అయ్యో అమ్మ నాకు ఆ విషయం కూడా తెలియదు, మరి ఎట్లా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తారా లేదా అంటే అన్న చేస్తుందట కానీ ఆమె దగ్గర పాటలు లేవు అది అంటే సరే నేను ఆమె కాంటాక్ట్ అవుతా అనుకున్నా. నేను బిజీ వల్ల కూడా నేను కూడా ఫోన్ చేయలేకపోయినా. చివరికి నిన్న ఒక మధ్యాహ్నం మాకు 2 గంటల ప్రాంతంలో ఫోన్ రావడం, అసలు అది వింటుంటేనే నిజంగా నేనే కాదు ఇక్కడ ఉన్న కళాకారులకు కూడా శృతి అనేది చాలా అందరికీ గుండెలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆమె మంచి గాయకురాలు, మంచి మళ్ళీ డాన్స్ కూడా చేస్తుంది. కాబట్టి ఆమెకు ఒక ప్రోగ్రామ్ చెప్తే ఒక్కది నిలబడి ప్రోగ్రామ్ చేసే సత్తా ఆమె దగ్గర ఉంది. ఆమె నిజంగా మేము అందరం తట్టుకోలేకపోతున్నాం భయ్. సో ఇంత భావోద్వేగానికి మీరు గురవుతా ఉన్నారు, ఎవరిని అడిగినా కూడా అదే చెప్తా ఉన్నారు. అంటే మీతోని ఫైనల్గా ఎప్పుడు మాట్లాడడం జరిగింది, ఎప్పుడు కలవడం జరిగింది అన్న మీరు? ఫైనల్గా అంటే ఆటపాట ప్రోగ్రామ్ అన్న లాస్ట్ దసరా ప్రోగ్రామ్ చేశాం. డబ్బులు కూడా నేను కొట్టిన ఆ అబ్బాయికే కొట్టిపించుకున్నారు. ఆ అబ్బాయి కూడా ఎవరో మాకు తెలియదు. వెళ్ళేటప్పుడు అన్న ఆ ప్రోగ్రామ్ కాగానే డబ్బులు కొట్టిన అమ్మాయి ఎవరు కొట్టాలంటే కూడా ఒక నంబర్ పంపుతున్నా కొట్టినది. అది చూస్తే ఇప్పుడు నేను వాట్సాప్లో పెట్టింది ఉంది, దయాకరణ్ ఉంది పేరు. అంటే ఎవరో కూడా తెలియదు మాకు అట్లా. కానీ మాకైతే చాలా అన్న వాస్తవం చెప్పాలంటే అమ్మాయి మాకు గుండెల్లో నిలిచిపోయింది. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా బాధపడతా ఉన్నారు. నిజామాబాద్ గడ్డపైన ఇవాళ శృతి ఇవాళ పేరు గాంచిందంటే వీళ్ళ వల్లే. సో అన్న సాయి అన్న రాజు వీళ్ళిద్దరి సహాయ సహకారాలతోనే తన వల్ల యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇవాళ వైరల్ కావడం అంటే వీళ్ళ వల్లనే జరిగింది. కాకపోతే ఇంత తక్కువ టైంలో పెద్ద స్థాయికి వెళ్ళడం, ఇంత తక్కువ టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ కావడం అనేది అయితే చాలామంది బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు. మాకు ఒక్క మాట చెప్పినా కూడా మేము ఏదో ఒకటి ఏదైనా చేస్తుండేనేమో, సహాయం అనే చేస్తుండేనేమో అని చెప్తా ఉన్నారు. ఎవరిని అడిగినా కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా క్షణికావేశంలో అది ప్రేమనే కావచ్చు, ఆత్మహత్యనే కావచ్చు, ఒక మంచి పని చేస్తున్నామంటే 10 మందికి చెప్పుకోరి, ఒక చెడ్డ పని చేస్తున్నా కూడా ఒక 10 మందికి చెప్పి చేయండి ఏదైనా చేస్తే. సో దాంట్లో ఏదో ఒకటి కరప్షన్ అన్న చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే నిజామాబాద్ జిల్లాని అయితే ఒక్కసారిగా కదిలివేసింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ రేయ్, నిజామాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.